రాజకీయం చేసుడంటే అంత అల్కటి పని కాదు. ఎప్పుడు ఎసొంటి ఆపతి నెత్తినొచ్చి పడేది తెలియదు. మనం చక్కగానే ఉన్నా సరే, మనం తప్పు చేయకపోయినా సరే, మన చుట్టుపక్కలు చేసే తప్పులకు ఇరుకాటంలో పడే పరిస్థితి వస్తుంటది. ఇగో గిట్లనే ఉన్నది ఇప్పుడు సెంటర్ మంత్రి పరిస్థితి. చూడుండ్రి ఏమైందో. సెంటర్ మంత్రి బండి సారు తనయుడు బండి భగీరథు ఆడవిళ్లను చీడాయించిండని పోయిన శుక్రవారం నాడే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ అయింది. పెద్ద ముచ్చట ఏంటిదంటే పోక్సో కేసు కూడా పెట్టిండ్రు. అయితే ఇప్పటికి కూడా అరెస్ట్ చేయలేదని చాలా దిక్కుల లొల్లులు నడిచినాయి. కారు పార్టీ వాళ్ళు, మహిళా లోకం జిల్లాల పోంటి రోడ్డు ఎక్కిండ్రు. ఇక అందుకే సర్కార్ వాళ్ళు కూడా రూవడి పెంచిండ్రు. డీజీపీ సార్తో మాట్లాడిండట సీఎం సారు. ప్రధానమంత్రి మీటింగ్ చేయబట్టి పోలీసు వాళ్ళంతా నిన్న మొన్నటిదాకా గా పనిలోనే ఉన్నారు. ఇక ఇప్పుడు రూవడి పెంచుతామన్నట్టు చెప్పిండట పోలీస్ బాసు. చెప్పుడే కాదు, వెంటనే సిట్టేసిండ్రు. కూకట్పల్లి డీసీపీ రితిరాజు మేడం కేసును అన్ని తీర్ల విచారణ చేస్తుందట. చట్టం అందరికి సమానమే, ఎవరిని నిడిచేది లేదంటారు సర్కార్ వాళ్ళు. అయితే ఆలస్యం ఏంటికి చేస్తాను అన్నట్టు గరం అవుతుండ్రు గులాబీ లీడర్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే హోంశాఖ ఆయన చేతిలో ఉన్నది. వాళ్ళు పక్కన కూర్చుని పెట్టుకొని మనం మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను. నేను అడుగుతున్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో నువ్వు హోంశాఖ నిర్వహింపజేస్తున్నావు. నీ కింది స్థాయి అధికారులు ఏదైతుందో ఒక సాధారణ నేరస్తుడు గట్ట నేరం చేసినట్టయితే అతని నేరానికి అనుగుణంగా మీరు చర్యలు చేపట్టడానికి చట్టాన్ని వినియోగిస్తారా? ఇంకో దిక్కు గిదే ముచ్చట మీద షెయి పార్టీ లీడర్లు ఏమంటున్నారు అంటే, ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా, ఆ అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా, వాటిని నిరూపణ చేసుకోవడానికి ప్రయత్నం చేసి నిర్దోషిగా అయితే నిర్దోషితో నిరూపించుకోండి. కానీ మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి ఒకవేళ పొరపాటు జరిగితే చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎవరి పట్ల ఎవరికి తెలంగాణ ప్రభుత్వం వివక్ష లేదు. తెలంగాణ ఆడబిడ్డలను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అటు పువ్వు పార్టీ వాళ్ళు కూడా మైకుల ముంగటికి వచ్చిండ్రు. పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సార్ మాట్లాడుకుంటా, కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాధించలేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మన నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. కాదా అన్నట్టు ఏమైనా తప్పు చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది అన్నట్టు మాట్లాడిండు. ఏమైనా సెంటర్ మంత్రి కొడుకు మీద పోక్సో కేసు పెట్టిండ్రంటే చిన్న ముచ్చట కాదా? మరిగా చూడాలి ఏమవుతుందో.